నాకు స్టోరీ కాంపిటీషన్ ఉంది. రేపు స్కూల్లో ఏ స్టోరీ చెప్పాలో తెలియట్లేదు. ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా, మా స్కూల్లో స్టోరీ కాంపిటీషన్ ఉంది. ప్లీజ్ నాకు ఒక స్టోరీ చెప్పవా? నేను ఒక కథ చెప్తా విను. ఒక ఊరిలో సత్య అనే యువతి ఉండేది. ఆమె జ్యోతిష్యంపై నమ్మకం లేకుండా మన జీవితం మన చేతుల్లోనే అని భావించేది. ప్రతిరోజు ఓ వృద్ధ జ్యోతిష్కురాలు చేతిలో వాద్యం పట్టుకుని జ్యోతిష్యం చెప్తూ నీ భర్త ప్రమాదంలో పడతాడు అని హెచ్చరించేది. సత్య మాత్రం ఇవి నమ్మలేను అంటూ ఆమెను పంపించేది. ఓ రోజు ఆసక్తిగా జ్యోతిష్యాన్ని వినగా ఈ నెలలో నీ భర్త ఆసుపత్రిలోకి వెళ్లాల్సి వస్తుంది అని జ్యోతిష్కురాలు చెప్పింది. భయంతో భర్తను ఇంట్లోనే ఉంచాలని తాను జాగ్రత్త పడింది. కాని ఓ రోజు ఆమె కుమార్తె ఆటలో ఓ ప్లాస్టిక్ కార్ నేలపై వదిలింది. ఆ విషయం తెలియని భర్త ప్రమాదవశాత్తు దానిపై జారి తలకు గాయమై ఆసుపత్రిలో చేరాడు. ఆమె కన్నీళ్లు ఆపుకోలేక నేను ఎంత ప్రయత్నించినా దీనిని తప్పించలేకపోయాను అనుకుంది. వృద్ధ జ్యోతిష్కురాలి మాటలు ఆమె మదిలో మారుమోగాయి. కర్మ ఎప్పుడూ మారదు, అది తన పని తాను చేసుకుంటుంది. జరిగేది జరగక మానదు అంటే ఇదేనేమో. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నాకు స్టోరీ కాంపిటీషన్ లో ప్రైజ్ వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా.